ఇప్పుడు నీ భర్త మారాలని దేవుడి చిత్తము ఒక సమయం ఉంది. దానికోసం నిన్ను నన్ను ప్రేమించమని ప్రార్థించమని, నిన్ను నన్ను ఆ దేవాదేవుడు తన రూపురేఖలలో మార్చుకొని నిన్ను నన్ను త్రుంచబడాలి, విరగొట్టబడాలి, నరుగ్గట్టబడాలి. ఎలా అంటే నా ముద్దు బిడ్డగా ఇక నన్ను చూసినట్టే ఉండాలి నేను చూస్తే. కాబట్టి నీ భర్తని ఇంకా కూడా ఆ దేవాదేవుడు మార్చగలిగే శక్తి ఉంది. కానీ నీలో నాలో మార్పులు రావడానికి ఆ దేవాదేవుడు కొంచెం ఆలస్యం చేశాడంతే, అలక్ష్యం చేయలే. మన పాపాన్ని బట్టి కొంచెం ఆలస్యమైంది. ఈ సమయంలో దేవుణ్ణి ప్రశ్నించకూడదు. ఆయన్ని మారుస్తున్నావు, అందరినీ మారుస్తున్నావు, నా భర్తను ఎందుకు మార్చట్లేవు, నా కుటుంబ సభ్యులను ఎందుకు మార్చట్లేవు, వాళ్ళందరిని ఎందుకు మారుస్తున్నావు? నీకు తెలీదు ఆ అందరిలో ఆ బిడ్డ ఆ ఇంట్లో ఎన్ని గంటలు ప్రార్థిస్తుందో రోజు. నీకు తెలియదు ఆ బిడ్డ ఎంతసేపు ఎన్ని గంటలు మోకరించి ప్రార్థిస్తుందో. నీకు తెలియదు ఆ బిడ్డ ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తుందో. మరి అలాంటివన్నీ తెలియనప్పుడు ఎలా మాట్లాడేది? ఇంకొకటి ఉందండి ఇక్కడ. మరి తెలియనప్పుడు ఎందుకండి మాట్లాడేది? పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తే తప్ప మాట్లాడద్దు. నిజంగా అది నిజమైన ప్రార్థన, నిజంగా అది నిజమైన మోకాల ప్రార్థన, నిజంగా అది ప్రార్థనేనా? నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి. నో, ఇది నిజమైన ప్రార్థన కాదు. అందరూ బాగుండాలి, అందులో నా కుటుంబం కూడా ఉండేటట్టు చూడయ్యా. ఎందుకంటే పుట్టించింది నువ్వు, ఊపిరి పోసింది నువ్వు, సమస్తాన్ని చేసింది నువ్వు. ఇక నీ దగ్గరికి వచ్చి ఎట్లుంటుందో తెలుసా అండి? దేవాదేవుడి దగ్గరికి వచ్చి అంట మనం సూక్తులు చెప్తుంటే దేవాదేవుడికి ఇట్లుంటుందంట. ఒక చీమ వచ్చి ఒక పెద్ద మనిషితో మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎక్కడో అసలు మనం చూడం కూడా చూడవు ఆ చీమని, తొక్కేసుకుంటూ వెళ్ళిపోతాం ఒక్కొక్కసారి. కానీ దేవుడు అలా మనల్ని ఏం తొక్కేయట్లేడుగా. ఆగాడు చీమ దగ్గర, ఆగి చెప్పున్నాను నీ బాధ అంటున్నాడు దేవుడు. నిన్ను నన్ను చెప్పాలిగా బాధని. చెప్పిన తర్వాత నేను సమాధానం ఇస్తానని వెయిట్ చేయి అని అన్నప్పుడు నిరీక్షణ కలిగి ఉండాలి కదా. మరి 2025 మొత్తం నిరీక్షణ అంట. మరి నిరీక్షణ పెరిగిందా మనలో? పోప్ ఫ్రాన్సిస్ గారు ప్రకటించారు. నిరీక్షణ పెరిగిందా తగ్గుతుందా 2026లో? పెరగాలది ఇంకా. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవాదేవుడు చెప్తున్నారు మనందరికీ, మన చిత్తము అంటే నేను మారాలి, అయితే నా భర్త మారాలి అని నువ్వు నీ చిత్తాన్ని తీసుకుపోయి నీ భర్త మీద రుద్దొద్దు. బండ మీద చాపను రుద్దినట్టు భయంకరంగా ఉంటుంది వాళ్ళకి. నా పట్ల జరగాలి దేవుడు త్రుంచబడే కార్యము, కానీ నీ భర్త పట్ల నువ్వు త్రుంచడానికి ప్రయత్నం చేయకు, బిడ్డ దడుచుకుంటాడు. నీ పట్ల నా పట్ల జరిగేది మొదటిగా జరగని, మెల్లగా పాకుతుంది, మెల్లగా వెళ్తుంది, మెల్లగా వస్తాయి మార్పులు. టపా 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 దేవాదేవుడు చేసి నిన్ను నన్ను తీసుకొని స్టేజ్ మీద నిలబెట్టి 10,000 మందికి వాక్యం చెప్పమని అనుకో, పుట్టుక్కుమని ఆనే పడిపోతావు పబ్లిక్ చూడగానే. అందుకే ఏం చేస్తున్నాడు దేవుడు? సిద్ధపరుస్తున్నాడు. ప్రపంచానికి వెలుగుగా మనలందరినీ సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. స్వీకరించు. నిన్ను ఆపేవాడు ఎవ్వడు లేడు, దేవుడు తప్ప. కాబట్టి మరి ఎలా దేవుడి చేతిలో ఎలా ఉపయోగించుకోబడాలి? ఎక్కడున్నా సరే ఆ దేవాదేవుడి యొక్క మహిమార్థం ఎట్లా బ్రతకాలి మనం అంటే, మనుషుల మెప్పు కోరకుండా దేవుడితో ముచ్చటించడం మొదలు పెట్టాలి. ఎట్లా? మన పునీతులు చాలామంది ఏం చేశారంటే తెలుసా? మన ఎవరు నిర్మలక కూడా ఒకసారి చెప్తుంటే విన్నానండి నేను మన గ్రూప్లోనే. చాలామంది పునీతులు ఒక్క పునీతులు గారు కాదు, దేవాదేవుడికి వచ్చి మదర్ తెరిసమ్మ గారి నుంచి అక్క చెప్పింది, వచ్చి ఇలా అడిగేవారంట పునీతులు. దేవాదేవుడి దగ్గరికి వచ్చి క్రూసిఫిక్స్ యేసయ్య శిలువ దగ్గరికి వచ్చి అడిగేవారంట పడుకునే ముందు, ఈరోజు నువ్వు నా ద్వారా సంతోషంగా ఉన్నావా యేసయ్య? నేను జీవించిన విధానం ద్వారా నువ్వు సంతోషంగా ఉన్నావా తండ్రి? కళ్ళు మూసుకొని అడిగేవాళ్ళంట. పునీత పాడ్రే పియో గారు కూడా. మనశ్శాంతి ఉంటుందంట వాళ్ళ హృదయంలో. అంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సమాధానం ఇచ్చేశాడు. అవును, నేను సంతోషంగా ఉన్నాను. ఈరోజు ఎంతోమంది వ్యక్తులు బ్రతికారు, చచ్చిపోయారు. కానీ ఎవరు కూడా ఒక క్షణం ఆగి దేవుడి చిత్తం ఏంటి, దేవుడి ఇష్టం ఏంటి, అయ్యా నీ బిడ్డగా నేను ఎలా బ్రతకాలి అని చాలామంది అడగడం మర్చిపోయారమ్మా. కానీ నువ్వు మాత్రమే నా దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు నా వల్ల ఆనందంగా ఉన్నావా అని అడిగావు చూడు, అది చాలు తల్లి. ఈరోజు నువ్వు ఒక్కదానివే అనుకుంటా నన్ను మరలా స్లీవకి అప్పచెప్పకుండా ఉన్నది. మన పాపాలు ఉన్నాయనుకోండి, కానీ మరలా 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 బల్లాన్ని దేవుడి యొక్క హృదయంలో దించకుండా ఉన్నది ఎంతమంది మనలో గుండె మీద చేసుకొని చెప్తే ఒక్కరం కూడా లేమండి. కాబట్టి ఆ దేవాదేవుని మనం ప్రతిరోజు అడగాల్సింది ఏంటి తెలుసా? ఎంతమంది బాధ పెట్టారయ్యా, నేనేం అంటలేనయ్యా. గ్రూప్లో చెప్పడం కాదు తల్లి, ప్రార్థన రూపంలోనో అట్లా కాదు.
కానీ దాని ద్వారా ఏం నేర్చుకున్నాం? మనలో ఎంతో కొంతైనా మార్పు వచ్చిందా? ఆ మార్పు రావడమే త్రుంచబడిన తర్వాత వచ్చే ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. నలగొట్టబడిన తర్వాత ఏం జరుగుతుంది? నేను నీలో ఉన్న పాపాన్ని, ఆ యొక్క అయిష్టాన్ని, మనలో ఉన్న లోపాలని అంగీకరించడమే ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ మనలో చాలామందికి ఆధ్యాత్మికంగా ఆ యొక్క ఆశీర్వాదం రాకుండా ఉంటుంది అంటే తెలుసా అండి? అంగీకారం ఉండదు. అవునండి, నేను అన్నానండి, పర్లేదండి, నా తప్పండి, ఎస్ అండి, సింపుల్. కానీ ఒప్పుకోవాలంటే అహం మొత్తం చచ్చిపోవాలి. ఒప్పుకోవాలంటే గర్వం మొత్తం చచ్చిపోవాలి. ఒప్పుకోవాలంటే నీకు నాకు ఈయన ముందు నేనేంది ఒప్పుకోవడం, తక్కువైపోతానేమో. డబ్బున్నంత మాత్రాన ఏమి చేయలేం. డబ్బు లేకపోయినా ఏమి చేయలేం. డబ్బు కన్నా అమూల్యమైనది, అంతస్తు కన్నా అమూల్యమైనది మన తండ్రి ప్రేమ. ఈ ప్రేమను ఎప్పుడైతే మనం పరులకి పంచగలుగుతామో, మేబీ ఇప్పుడు గ్రూప్లో మనం 37 మంది జాయిన్ అయ్యాం, 36 మంది జాయిన్ అయ్యాం. ప్రేమ వంచు ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య అక్క ఉంది, వసంత అక్క ఉంది, సుందర అక్క ఉంది అనుకోండి, ఇంకెవరైనా అక్క వాళ్ళని తీసుకోండి. గ్రూప్లో జాయిన్ అయ్యి అక్క నీ ప్రార్థనలో ప్రేమగానే వాడాలి, ప్రేమ వంచు వాళ్ళగానే పంచుతారా? ఎట్లా పంచుతారు వాళ్ళు? సందర్భం రావాలి, సమయం రావాలి. ఒక మూవీలో ఎప్పుడో విన్నాను నేను చిన్నప్పుడు, ఆయన అన్నాడంటే నా భార్యకి నా మీద ప్రేమనే లేదు. అరే, ప్రేమను చూపించమంటే చూపిస్తలేదు. ప్రేమను చూపించమంటే చూపిస్తే పుట్టాడు పసికందు నా లెక్క చామంచాయని ఉండాలి, ఉంటే నా భార్య లాగా తెల్లగా ఉన్నాడు. ఆయనది నల్లగా ఉన్నాడు. నా ప్రేమేది, నా ప్రేమ రూపమే కాదు వాడిది, పుట్టిన పసికందుని అంటున్నాడు. ఒక మూవీలో జోక్ అండి నేను చెప్పింది. ఇప్పుడు ఇది ఆల్రెడీ జరుగుతుంది లోకంలో. కొంతమంది మూర్ఖులు ఉన్నారు, దేవా నన్ను మన్నించు, ఈ మాట అనకూడదంట అవివేకి అని. కానీ దేవుడి యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంట సార్? ఎవడికైతే చావు బ్రతుకంటే భయం ఉండదో, దేవుడంటే భయం ఉండదో, అలాంటి పిచ్చి మాటలు మాట్లాడతారంట. 24 గంటలు ఇదెందుకయింది, అదెందుకయింది, ఇది ఎట్లుంది, ఇది అట్లుంది, అన్నం ఎందుకు ఇలా అయింది, కూర ఎందుకు ఇలా అయింది, కూరలో అన్నంలో ఎంటికెందుకు పడింది. చచ్చిపోతావా ఎంటిక పడిన ఫుడ్ తింటే? భార్యదేగా పడింది, పిల్లాడిదేగా పడింది, లేదా చిన్న పాపదేగా పడింది, తీసుకొని పక్కనేసి తినరాదు. రోజు బీడీలు తాగినప్పుడు, సిగరెట్ తాగినప్పుడు, లేదంటే ఇంకేదైనా తాగినప్పుడు, వైన్లు తాగినప్పుడు, లేదా కడుపులోకి పోయి అవి మొత్తం లివర్లని ఖరాబ్ చేయట్లే. చిన్న ఎంట్రుకకు వచ్చిన అది ప్రాబ్లం, అదేనా వెళ్ళి మొత్తం పేగుల్ని కాల్చేస్తుంది అనుకుంటున్నావా? నా బ్రతుకు పాపము కాల్చేస్తుంది మనల్ని. పిల్లల జీవితాలు కాదు. బై మిస్టేక్లో పడితే తింటే తిను, లేకపోతే వెళ్ళిపో బయటికి. దేవుడు ఇంకా ఆనందిస్తాడు ఉపవాసం ఉన్నామని ఒక్కరోజు. ఇలా ఉన్నాం కొంతమంది మనలో. తల్లి నేను తప్పుగా అంటలేనమ్మా, మామూలుగా అనవసరంగా మాట్లాడే వాళ్ళ గురించి. ఇలా అంటే లడ్డుగా అన్న కాదు, అనవసరంగా మాట్లాడుతూ ఉబ్బిపోతూ నేనే మంచిదాన్ని ఆత్మస్థుతి చేసుకుంటూ ఏంటయ్యా నా బ్రతుకు ఇంకెందుకు మరి? భార్యని భర్తని బాధ పెడుతూ ఎలాంటి క్రీస్తు ప్రేమలో మనం ఉన్నామండి. కాబట్టి అమ్మా దయచేసి ఎక్కడైనా మిమ్మల్ని అడ్జస్ట్ ఉంటుంది, నన్ను మన్నించండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడే విషయాన్ని నేను చెప్తున్నాను. నాతో సహా మనం అందరం కూడా మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నాలో ఏం మార్చుకోవాల్సింది లేదే అస్సలే అనుకోదు. మనం మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి మనలో. కాబట్టి చివరిగా ఇందాల ఒక విషయంలో దేవాదేవుడు అన్నాడు, వెళ్ళొద్దు అన్నాడు. నేను వెళ్ళాను. మీరు అనొచ్చు ఎక్కడికి అని. సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళొద్దు అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమైంది తెలుసా? ఒక విషయం బయటపడింది. దాని తర్వాత ఇప్పుడు ఏమైంది? బాధపడాల్సి వచ్చింది. బాధతోటే ప్రేయర్ కూడా మొదలు పెట్టాల్సి వచ్చింది. అదేంటి అంటే, ఒకటే, దేవుడి యొక్క పరిచర్యకి వెనుకోబడ్డప్పుడు దేవుడికి తెలియదా పిల్లల్ని ఎప్పుడు ఇవ్వాలో? తెలుసు. ఇప్పుడు ఒక బిడ్డ మొన్ననే సాక్ష్యం పంచుకుంది మన గ్రూప్లో, నవ్య పంచుకుంది, మళ్ళా మన బెంగళూరు నుంచి జ్యోతక్క పంచుకుంది సాక్ష్యం. బిడ్డలు అనేక మంది సాక్ష్యాలు పంచుకుంటున్నారు. చెవులలో ఏముంది మనకి అర్థం కావట్లే సాక్ష్యం చెప్తుంటే. దేవుడు చేస్తాడంటే చేస్తాడు, అంతే. ఇట్స్ ఫైనల్, ఇట్స్ ఫినిష్డ్. దేవాదేవుడు చేస్తాడంటే నమ్మకస్తుడు. కానీ కొంతమంది మన జీవితంలోకి వచ్చి ఏమంటారు తెలుసా? పిల్లలు పుట్టట్లేరుగా నీకు. నా ప్లేస్లో చాలామంది ఉన్నారు బిడ్డ, అందుకే చెప్తున్నాను. పెద్ద నేను హైలైట్ చేసుకోవడానికి కాదు. ఎవరికొరికి ఊరట తప్పకుండా వస్తుంది. నీ పిల్లలకు కూడా ఊరట వస్తుందేమో చెప్పు, ఫోన్ చేసి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే బదులు ఇలాంటి ఊరట కలిగిన మాటలు చెప్పు. ఏమంటారంటే వాళ్ళు, 3 సంవత్సరాల పాపని తీసుకొస్తా, 5 ఏళ్ళ బాబుని తీసుకొస్తా, మీరు ముసలోళ్ళు అయిపోతుర్రు, మీకు వయస్సు పడుతుంది,
నీకు 30 ఏళ్ళు దగ్గరకు వస్తున్నాయి, నీకు 40 ఏళ్ళు దగ్గరకు వస్తున్నాయి, పిల్లల్ని పెంచండి, ఆస్తి అంతా ఏమైపోతుంది? ఆస్తి కోసం తీసుకొస్తావు పిల్లల్ని? దేవుడి కోసం కదా పెంచాల్సింది పిల్లల్ని, ఆస్తి కోసం తీసుకురావాలి పిల్లల్ని. ఇది పరిస్థితి. ఎందుకు ఇందాక నేను ఆ మెసేజ్ ఎందుకు పెట్టాను తెలుసా అండి గ్రూప్లో? మీరు అనుకోకండి అయ్యో జోష్నకి బాధ అయిందేమో అందుకే పెట్టిందేమో. అవునండి, నేను మనిషినే, బాధ అయింది, కానీ నేను పెట్టింది అందుకు కాదు. దేవుల్లో ఉన్న మన వల్లే అయితలేదు ఈ శోధన తట్టుకోవడం ఒక్కొక్కసారి. మరి పాపం బిడ్డలు చాలామందికి అసలు ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు వాళ్ళ జీవితాలలో. సత్తా మతమై చాప కన్నా బీభత్సంగా కొట్టుకుంటున్నారేమో పిల్లలు. బా, ఎంత భయంకరమైన తల్లి. నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు పరిచర్యకని. ప్రార్థన చేయి. ఎవరి కోసం? నీ పక్కింటి వాళ్ళు, ఎనికింటి వాళ్ళను. ఒక్కొక్కరు పిల్లలు లేరు పిల్లలు ఎందుకు గంటలేమని భర్త అంటాడు, పిల్లలు ఎందుకు గంటలేమని తల్లిదండ్రులు అంటారు, అత్తమామ అంటారు. కానీ లోపంలో ఆమెనే లేదు అని భర్తలో ఉందని తెలిసే లోపే బిడ్డని చంపేస్తారు చాలామంది, కోడలని. చూసిందే మాట్లాడుతున్నా నేను. కాబట్టి మనమందరము పిలువబడింది ఎందుకు తెలుసా? కామ్గా కూర్చోమని కాదు, లేదంటే నాకేదో ఒక పరిచర్య ఉంది మైక్ ఇచ్చి పబ్లిక్ మీదకి స్టేజ్ మీదకి రమ్మంటేనే నేను అందరి కోసం ప్రార్థన చేస్తాను, స్టేజ్ మీద నాకు ఆ దేవాదేవుడు ఛాన్స్ ఇస్తేనే నేను అందరి కోసం ప్రార్థిస్తాను, అందరి కోసం దేవాదేవుడికి మొరపెడతాను, లేదంటే గ్రూప్లో మాత్రం జాయిన్ అయినప్పుడు మాత్రమే అందరి మీద ప్రతి ఒక్కరి మీద ప్రార్థన పెట్టి చేస్తాను అంటే అది తప్పు. నీకున్న 24 గంటల్లో ఎంతమంది కోసం ప్రార్థించగలుగుతావో ప్రతి పని ముందు దేవా ఇగో వంట స్టార్ట్ చేశాను, వంట చేస్తున్న ప్రతి బిడ్డను కూడా నీకు సమర్పిస్తున్నాను. ప్రతి భయము బాధ నుండి, ప్రతి నిట్టూర్పు నుండి, ఆ బిడ్డలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉండి వంటలు వండుతున్నారో, ఎలాంటి ప్లేస్లో ఉంటున్నారో ఆ బిడ్డలందరినీ దీవించు. ఇల్లు ఊడుస్తున్నావు, ఇల్లు ఊడ్చేటప్పుడు పని మనుషులు ఎంతోమంది ఇళ్లలో ఉండి పని చేస్తున్నారు, వారి కోసం ప్రార్థించు. ప్రీస్ట్ని చూస్తున్నావు కళ్ళెదురుగా దివ్యబలి పూజలో, ప్రీస్ట్ల కోసం ప్రార్థించు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆ మార్గం మధ్యంలో ఆ మార్గం మొత్తం దీవించబడాలని ప్రార్థించు. ఆమేన్, హల్లెలూయా. నా పాదాలు ఆ దేవదేవుడు దీవించినాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నమ్మితే ఇది జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నమ్మకపోతే దేవుడు ఏం చేయలేడు. నేను నమ్మకపోతే నమ్మాలి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. సువార్త అంటే వాక్యము మాత్రమే చెప్పేవాళ్ళు కాదు. ఇక్కడ ప్రేమ ప్రేమ ప్రేమ, ఈ ప్రేమ మనలో ఉండాలి అని ఆ దేవదేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రేమే సువార్త. ఆ సువార్తని అమ్మ మరియ తల్లి తన గర్భములో కన్నది. ఈ ప్రపంచం మొత్తము మరియ తల్లి తన గర్భం నుండి కంటే ఈ ప్రపంచం మొత్తం ఆ సువార్తికుని ప్రకటించే లోపే చచ్చిపోతున్నాం పాపంలో. ఆ దేవాదేవుడికి కావాల్సింది ఏంటి తెలుసా? ప్రేమని ప్రకటించడం. మదర్ తెరేసమ్మ గారు చేశారు ఈ పని. ఏంటి దానికి అర్థం? అమ్మా అత్తమ్మని మామని ప్రేమించండి, అమ్మా అమ్మ నన్ను ప్రేమించండి. ఈరోజు ఫాదర్ అన్నారుగా మన సిరిల్ ఫాదర్ గారు. ఎస్, అన్నయ్య వదినని ప్రేమించండి, అక్కని బావని ప్రేమించండి. వాళ్ళు ఎన్నన్నా సరే ఒక్కొక్కసారి వాళ్ళ ఫేస్ని చూస్తే మనం ఎట్లుంటో తెలుసా? ఈ మాట అన్నాను, నేను కలవాలా వద్దా? వాళ్ళ ఫేస్లో క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. నువ్వు నేను ఆత్మలో ఉంటే కనబడుతుంది. నేను ఈ బిడ్డని మాట అన్నాను, అయినప్పటికీ నన్ను పిలిచిందే, అయినప్పటికీ నన్ను ప్రేమిస్తుందా అని చెప్తుంది అని. క్రీస్తు ప్రేమ అది ప్రకటించడం అంటే. వాళ్ళు మనల్ని అన్నారు కదా, మనం ఒక 10 మాటలని నా యొక్క ఈగో మొత్తం సాటిస్ఫై అయింది, ఇక నన్ను ఏమన్నా అనుకొని నేనైతే వాళ్ళని 10 మాటలని ఫోన్ పెట్టేశాను, వాళ్ళు జావని సచ్చితే నాకేంటి అని అనుకోవడము క్రీస్తు ప్రేమ కానే కాదు. ప్రేమని బిడ్డ, ఈరోజు ఒకవేళ నువ్వు నేను ఇదే ఆలోచనతో పడుకున్నామంటే, ఒకవేళ చచ్చిపోయామనుకో, తప్పక పరలోక రాజ్యం వెళ్ళాం. ఒకటి క్షమించు, ప్రేమించు. ప్రేమిస్తే క్షమించగలుగుతావు, క్షమిస్తే ప్రేమించగలుగుతావు. ఇది మదర్ తెరేసమ్మ గారు ప్రపంచానికి ప్రకటించారు. కాబట్టి పోపు కదిలి మరి దివ్యమైన బలిపీఠం ఎక్కక ముందే మదర్ తెరేసమ్మ గారి యొక్క చేతులను ముద్దు పెట్టుకున్నాడు. ఇంతమందికమ్మ నువ్వు సేవ చేసింది అంటే మనమందరం మదర్ తెరేసమ్మ అంత గొప్పలం కాలేం కానివ్వండి, కనీసం కొంతమందికైనా, అవసరంలో ఉన్నవారికైనా. రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే ఎవరో ఒకరు ఇట్లా చూస్తారు, మనల్ని పిలుస్తున్నట్టే అనిపిస్తుంది, నోరు విప్పి చెప్పరు మనకి, కానీ ఏదో ఒకటి చేయాలి. చేసేదాకా వదిలిపెట్టద్దు, అది ఏదైనా. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఏదో మా వాళ్ళు ఏదో నన్ను అన్నారని కాదండి. ఆ సమయంలో నాకు గుర్తొచ్చింది ఒకటే,
ఎంతో కొంత బైబిల్ చదువుతున్న వాళ్ళని మనకి తట్టుకోలేకపోతున్నా. ఏదైనా శ్రమ వస్తే పాపం బిడ్డలకి దేవుడు అంటే తెలియదు కొంతమందికి. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? సూసైడ్ చేసుకునేదాకా పోతుంది. కొంతమంది ఎలా అంటారు తెలుసా అండి, పిల్లలు లేని వాళ్ళని నేను చూశానండి. ఏదైనా మంచి ఏదో పసుపు కుంకుమలో ఏదో అంటారంట కదా, వెళ్ళి పెట్టడం, ఇలాంటి మన క్యాథలిక్స్లో కూడా ఈ మధ్యలో జరుగుతున్నాయి లేదండి తతంగాలు. వెళ్ళినప్పుడు బొట్టు పెట్టొద్దు, నీకు పిల్లలు లేరు కదా, పసుపు పెట్టొద్దు, నీకు పిల్లలు లేరు కదా. దేవాదేవుడు ఏమన్నా తెలుసా, నీకు ప్రేమ ఉందా, వాళ్ళు పిలవకపోతే వాళ్ళకే బుద్ధి లేదు, నువ్వుకో, దేవుడిదే అంటాడు. నీకు ప్రేమ ఉంటే సరిపోతుంది. నీకు మొత్తం నగలు మొత్తం దిగేసుకోవడానికి ఇంట్లో బంగారం ఉండకపోయినా పర్లేదు, ప్రేమ ఉందా హృదయం నిండా, దేవుడిచ్చాడా, సరిపోయింది, సాలిక, అది చాలు. నీ ప్రేమతో ఒక బిడ్డకి ఒక ముద్ద పెట్టినా, ఒక ఆశీర్వాద పలుకు పలికినా చాలు. నువ్వేమి మొత్తము పట్టు చీరలు పెట్టక్కర్లే, పట్టు వస్త్రాలు ఇవ్వక్కర్లే, లేదంటే బంగారు వస్త్రాలు మొత్తం ఏమి ఇవ్వక్కర్లేదమ్మా. ఒక్క పలుకు మరియ తల్లి పలికింది చూడు, శుభవచనములు పలికిందా తల్లి. నువ్వెక్కడున్నా పలకొచ్చు. నువ్వు అనుకోవద్దు, అరే నేను వాళ్ళ ఇంటికి పోయి శుభవచనం పలికొస్తానంటే. నో, అదొక్కొక్కసారి కుదరకపోవచ్చు సిచ్యువేషన్స్ని బట్టి. నువ్వెక్కడి నుంచి పలకాలి? పలుకు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒంటరిగా, నా బిడ్డలందరూ దీవింపబడాలి, నా బిడ్డలందరి చుట్టూరా సర్వాంగ కవచము యేసు రక్తము వేయబడాలి, ఆమేన్ హల్లెలూయా. ఈ ప్రార్థన నిన్ను లేపుతుంది, ఆమేన్ హల్లెలూయా. అనేకులకు దీవెనకరంగా లేపుతుంది, ఆమేన్ హల్లెలూయా. నువ్వు ఆగమన్నా ఆగవు, ఆమేన్ హల్లెలూయా. దేవుని నామములో ఇది జరగబోతుంది, ఆమేన్ హల్లెలూయా. అనేకులకు దీవెనకరంగా దేవాదేవుడు నిన్ను మార్చబోతున్నాడు, ఆమేన్ హల్లెలూయా. మేక్ కంప్లీట్ ఇన్ దిస్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఆన్ యాజ్ ఓ లార్డ్, ఆమేన్ హల్లెలూయా. యేసు నామములో మా అందరి పట్ల అది నెరవేరునిగా కన తండ్రి, ఆమేన్ హల్లెలూయా. ముగిస్తున్నాను తల్లి. చివరిగా ఒక్కటే, ఒప్పుకోవటమే స్వస్థత. నీకు నాకు ఏదైనా రోగం ఉంటే, నేను పాపం చేశానయ్యా అని నువ్వు ఒప్పుకోవడమే నీకు నాకు స్వస్థత. పాపం కూడా కప్పి పెట్టుకుంటే ఎవడు కూడా ఏం చేయలేడు. నిన్నటి రోజున అక్కడ చెప్పింది, పాపం ఉన్నవాడు బాగుపడు. ప్రతి ఒక్కరికి ఆ వాక్యం వర్తిస్తుంది, నాతో సహా. కాబట్టి ప్రతిరోజు పాపం ఒప్పుకున్నావా, స్వస్థత మన సొంతం, ఆమేన్ హల్లెలూయా. రోజు దేవుడి ముందు అయ్యా నేను అయోగ్యురాలని అని అంగీకారమైన హృదయం మనకుందా, ఆశీర్వాదం నిశ్చయం, ఆమేన్ హల్లెలూయా. అది ఎవరైనా సరే, తక్కువోడు కాదు, వెనుకింటోడు కాదు, ముందింటోడు కాదు, లేదా పక్కింటోడు కాదు. ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా, ఇల్లున్నా ఇల్లు లేకపోయినా, యు ఆర్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ ఫ్రమ్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవాదేవునికి చెప్తున్నాడు, యు ఆర్ ద రిచెస్ట్ పర్సన్ ఫ్రమ్ దిస్ వరల్డ్. అందుకే దేవాదేవుడు చెప్పాడు కదా, లూకా మన యోహాను సువార్త 15:19 ఉంటుందండి. నేను ఈ లోకము నుండి నిన్ను ఏర్పరచుకున్నాను. ఈ లోకం ఎలా చూస్తుందంటే, అమ్మో ఈమెలో ఇది ఉంది, ఆమెలో అది ఉంది, లోపాలు ఎతుకుతుంది. బట్ డోంట్ ఫోకస్ ఆన్ దాట్. నీలో లోపాలు వెతికే వాళ్ళతో ఉండమని దేవాదేవుడు చెప్పలేదు, నిన్ను మెచ్చుకునే వాళ్ళతో మాత్రమే దేవాదేవుడు ఉండమని చెప్పలేదు. అన్ని వేళలా సిద్ధపడు. ఆ దేవాదేవుడు యేసయ్య చచ్చిపోయినప్పుడు చూడు ఒక్కసారి శిలువ మీద, యేసయ్యని వందలాది మంది వేలాది మంది ఆనాడు స్వస్థత కోసం వెనకనే తిరిగారు. కానీ శిలువ మరణం వేసేటప్పుడు ఒక్క శిష్యుడు కూడా లేడు. ఏమైంది? మొత్తం వెళ్ళిపోయారు. ఇది త్రుంచబడడం అంటే, ఒక్కరు కూడా ఉండరు. నీకు నాకు సాయం చేయడానికి ఒక సమయం వస్తుంది తల్లి, గుర్తుపెట్టుకో. ముందే సిద్ధపడు, ఒక సమయం వస్తుంది. చాలా గొప్ప వాళ్ళం అయిపోతాం దేవుళ్ళో, అంటే దేవుడి అభిషేకంలో, దేవుడి ఆత్మలో అనేకులకు దీవెనకరంగా ఉంటూనే ఉంటాం. కానీ త్రుంచబడ్డట్టుగా మన జీవితం అవుతుందంటే దానికి అర్థం ఏంటంటే, ఇంకా అధికముగా దేవుడు దీవిస్తూ ఉన్నాడు, ఆమేన్ హల్లెలూయా. మనలో కొంతమందికి మనం చనిపోయేది కూడా దేవాదేవుడు చెప్తాడంట, ఆమేన్ హల్లెలూయా. దేవాదేవుడు చెప్పమని చెప్తున్నాడు, ఆమేన్ హల్లెలూయా. కొంతమందికి రివీల్ అవుతుంది అంటారు కదా, చనిపోయే ముందు దేవాదేవుడు చెప్తాడు, ఆమేన్ హల్లెలూయా. ఇది నిజం. కాబట్టి ఆ దేవాదేవుడు మనందరికి ఇచ్చిన ఈ వాక్యపరిచయం బట్టి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, అవును తండ్రి, ఈరోజు దివ్య బలి పూజలో చెప్పినట్లుగా ప్రతిరోజు నాయన నేను మీకు అర్పిస్తూనే ఉన్నాము తండ్రి. మా జీవితాలను సమర్పిస్తూనే నాయన. నువ్వు ఎప్పుడైతే అప్పముగా త్రుంచబడుతున్నావో నాయన, త్రుంచబడ్డట్టుగా మా జీవితాలను చేయన తండ్రి. నీ చిత్తము అయ్యా. ఏ బిడ్డ ఒప్పుకుంటుందో దీనికి, ఎందుకంటే కొంచెం కష్టంగా ఉంటుంది దేవా, కానీ దాని తర్వాత ఉండే ఆనందం, పరలోక ఆనందం మా హృదయంలో ఉంటుంది. అది ఎవ్వరు చూడజాలరు. ఈ శాంతి, ఈ సమాధానము, భయమే ఉండదు అసలు. అలాంటి గొప్ప కృపను మా అందరికీ కూడా నీ దివ్యమైన బలి పూజ ద్వారా ఈరోజు ఫాదర్ ప్రసంగం ద్వారా దయచేసినందుకు, అదేవిధంగా అనేక మంది బిడ్డలు వచ్చారు నాయన. ఏ బిడ్డ కూడా తప్పిపోకుండా అందరి బిడ్డను పిలుచుకున్నందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, రోమ్లో ఉన్న ఫాదర్ గారిని దీవించండి నాయన.
అదేవిధంగా బ్రదర్ మార్టిన్ గారిని దీవించండి అయినా, బ్రదర్ శ్రీవ గారిని దీవించండి నా తండ్రి. రిట్రీట్ సెంటర్స్ని ఆశీర్వదించండి అయినా, నీ చిత్తమైతే నా తండ్రి. అయ్యా మేము ఏం చేయాలనుకుంటున్నాము, ప్రతిరోజు మేము పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అడిగే కృపను మాకు దయచేయండి దేవా. హోలీ స్పిరిట్ పవర్ హౌస్కి మేము ఒక్కసారి వెళ్ళాము తండ్రి, మరలా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినంత వరకు ఈ 45 రోజులు 65 లేదంటే 60 రోజులు 50 రోజులు మేము రోజు సిద్ధపడుతున్నాము నాయన. దయచేసి నా తండ్రి నీ బిడ్డల ద్వారా మాకు ఏ అభిషేకం ఇవ్వాలనుకుంటున్నావు, ఏ ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నావు, దయచేసి ఇవ్వుమయ్యా. మమ్మల్ని బట్టి కాక నీ కృపను బట్టి మాకు దయచేయమని నాయన. మాలో ఏ లోపాలు ఉన్నాయో అవి సరిచే నాయన. దయచేసి మమ్మల్ని ఎంచేవాడు కాదు నాయన, మా పాపను మన్నించేవాడు. దయచేసి మమ్మల్ని మా కుటుంబాన్ని క్షమించి మ్యారియో ఐజాక్ అనే అంకుల్కి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, చనిపోయిన 3 బిడ్డలకి అయ్యా ఇదిగో తండ్రి వారికి నిత్య విశ్రాంతిని నీ యొక్క పరలోక రాజ్యంలో తండ్రి స్థానము నీ యొక్క ముఖ తేజస్సు వారిపై ప్రకాశింపబడినగా కన తండ్రి. ఆమె నలుయ మా అందరికీ కూడా అయ్యా నీ వాక్యం ద్వారా కనులు తెరవబడినందులకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, నీ చిత్తమైతే మేము నైట్ మంచిగా నిద్రపోయి మరలా పొద్దున లేచి మరలా నిన్ను స్తుతులతో ఉగ్గడించే కృపను మా అందరికీ దయచేయమని, మా నోటిని మరలా ఇంకా అభిషేకముతో నింపమని, యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా.